రైట్, నమస్తే. సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారండి. ఇదే అంశం పైన గాంధీ భవన్లో ఉన్నటువంటి మహిళా నాయకులు ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇదే అంశం పైన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏం చెప్తారు, ఎట్లా చూస్తారు? ఏమన్నా తమ జరిగినటువంటి విషయం ఎవరైనా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారి పట్ల అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరి అయినది కాదు. సో ఆమె స్థాయి తగ్గట్టుగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ముఖ్యమంత్రిగా తను ఒక క్యాండిడేట్ సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఆ మీటింగ్లో ఉండి తను సంబోధించినప్పుడు దాన్ని పాజిటివ్గా థింక్ చేయాలి తప్ప నెగిటివ్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, 30% అమలయ్యే పరిస్థితి ఉన్నది. ఆ సందర్భంలో నీకు అవకాశాలు వస్తాయి, బీసీ బిడ్డవు, బీసీ వాక్యూమ్ ఉన్నది. కాబట్టి అది ఆలోచించుకోవాల్సింది పోయి ఎవరికో పావులుగా మిగలడం కోసము బయటోడు మాట్లాడినట్టుగా మనము మాట్లాడడం అనేది సరైనది కాదు. ఆయన కళ్ళు నెత్తికెక్కినాయి అని అంటే ఎట్లా నెత్తికెక్కినాయి? సింగిల్ వర్డ్లో మాట్లాడడం కరెక్టా? మన స్థాయి ఎంత, ఆయన ఎక్స్పీరియన్స్ అంతా లేదు, నీ ఏజీ చిన్నపిల్లవే కదా, చిన్నపిల్లలాగా బిహేవ్ చేయి. అట్లా వదిలేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా? ఒక ఆయన ఎమ్మెల్యేని పట్టుకొని డైఫర్లు వేసుకున్నాయని మాట్లాడుతున్నావు అంటే నీ బ్రెయిన్ కూడా ఆ డైఫర్ల కాడే ఆగిపోయిందని నీ మెచ్యూరిటీ లెవెల్స్ చెప్తున్నాయి. అది పద్ధత? మాట్లాడవచ్చా? సరి అనేది కాదు. ఈ వ్యాఖ్యలకు పురుడు పోసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తారు? ఏమన్నారు అన్న, ఏమన్నారు వ్యాఖ్యలు చేయడానికి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సురేఖ అక్కనే ఎమ్మెల్యే ఉన్నది, మంత్రి ఉన్నది, మీటింగ్ పెడుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మా అక్కను రేపు భారీ మెజార్టీతో గెలిపించాడని చెప్తారు ముఖ్యమంత్రి గారు. అది ఆయన బాధ్యత, చెప్పాలి, అది ఆయన బాధ్యత. కానీ నన్ను తీసుకెళ్ళి ఇంద్రాశోభను గెలిపించాడని చెప్తాడా? తను చెప్పాడు కదా. అది పద్ధత కాదు కదా. ఇక్కడ జరిగే ఉన్నటువంటి దాంట్లో చెప్పున్నారు, అది రిసీవ్ చేసుకోలేకపోతే ఎట్లా నువ్వు అని అంటున్నాను నేను. అందుకనే బ్రాడ్ నేచర్ ఉండాలి. సురేఖ అక్క 10 మందికి ఉపయోగపడేది, బీసీ బిడ్డ, 10 మందికి వెళ్ళగానే అడిగిన బోలగా పనిచేసేటువంటి మనస్తత్వం అది. సో ఆమె రాజకీయ భవిష్యత్తు నీ యొక్క మాటలతోటి నష్టం కలిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి నువ్వు కంట్రోల్గా ఉండమని చెప్తున్నా. పరకాల ఇప్పుడు ఉన్నటువంటి పరకాల ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మరి ఈ పరకాలకు సంబంధం లేని వ్యక్తి, పరిచయం లేని వ్యక్తి, మా ఫ్యామిలీ దగ్గరికి వస్తే మేమే గెలిపించినాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసి మాకు ఎమ్మెల్సీ ఇస్తున్నందుకే మాకు ఆశతోటి పరకాల నియోజకవర్గాన్ని మేము డెవలప్ చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఆయననే గెలిపించామంటే మేమేం చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. గాడిదట బండి కింద ఉండి మొత్తం నేనే బరువు మోస్తున్నా అనుకుంటుందట. కాబట్టి అది పద్ధతి కాదు. ఇవాళ ముఖ్యమంత్రి గారి స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఆ జిల్లాకు వచ్చినప్పుడు మీరు కూడా వచ్చిన సందర్భంలో అన్న పిసిసి ప్రెసిడెంట్ ఉంటే బాగుంటుందని మీరు అనుకున్నారు, మద్దతు చేశారు, గెలిచినారు, మిమ్మల్ని మంత్రి చేసిండు, అన్న మిమ్మల్ని మంత్రి చేస్తున్నాడు. ఇవాళ ఆయన పరకాలకి సంబంధం లేదు అని అంటే మరి పరకాలకు సంబంధం లేనప్పుడు ఇదే కొండముర్లను వెళ్ళి సపోర్ట్ చేశాడు కదా, మద్దతు తెలిపినాడు కదా, తిరిగి ప్రచారం చేశాడు కదా. మరి అప్పుడున్న ఓపిక ఇప్పుడు ఎందుకు లేదు ఓపిక అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు నువ్వు ఇవాళ మాట్లాడితే నీకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఇమీడియట్గా ఏమైనా ప్రయోజనం జరుగుతుందా? నష్టమే చేస్తే ప్రయోజనం అయితే జరగదు కదా. కాబట్టి అవతలి పార్టీ బాగుపడుతుంది, పార్టీ మంచిగా ఉంటుంది అని అనుకున్న సందర్భాలలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. రేవంత్ అన్నకి పర్సనల్గా ఆయన యొక్క క్యారెక్టర్ని మీరు దెబ్బతీసే విధంగా, ఇమేజ్ దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి మేము ఖండిస్తున్నాం. కేవలం సభ్యత్వం, కనీసం సభ్యత్వం కూడా లేనటువంటి సుష్మిత గారు చేసినటువంటి వ్యాఖ్యలకు 20 ఏళ్ళు 25 ఏళ్ళుగా పార్టీలో ఉన్నటువంటి మీరు స్పందిస్తున్నారు, దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఇప్పుడు మీరందరూ వెళ్ళి అమ్మాయి ప్రెస్ మీట్ పెడితే మీరు అందరూ వెళ్ళి మైకులు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? వాళ్ళ మదర్ మంత్రి కాబట్టి మీరు పెడుతున్నారు, అలా కుటుంబం రాజకీయంగా ఉంది కాబట్టి మీరు పెడుతున్నారు కదా. మరి అట్లాంటప్పుడు ఆమె మాట్లాడే మాటలకు మీరు వాల్యూ ఇస్తున్నప్పుడు మరి నా పార్టీకి జరిగే డామేజ్ నేను ఖండించుకోవాలంటే మాట్లాడాలి కదా. మాట్లాడకుండా ఉండే అందుకే చెప్తున్నాం మేము. ఇలాంటి మాట్లాడంటే కూడా బాధ అవుతున్నది, ఈ స్థాయికి తగ్గి మాట్లాడంటే కూడా బాధ అనిపిస్తున్నది. కానీ అక్కను చూస్తే బాధ అవుతుంది. ఈ పిల్ల చేయబట్టి అక్క ఆగమయ్యే పరిస్థితి ఉన్నదని తెలియజేస్తున్నాను. అందుకని ఒక పక్క మీరే సభ్యత్వం కూడా లేదు సుష్మిత గారు, కానీ మీరే మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు మీ క్యాబినెట్లో, కాంగ్రెస్ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ గారికి నోటీస్ ఇచ్చారు, దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఇప్పుడు అమ్మాయి సభ్యత్వం లేదు, అమ్మాయికి ఇవ్వలేం కదా. సభ్యత్వం ఉంటే అమ్మాయికి ఇవ్వచ్చు, అమ్మాయికి లేదు కాబట్టి తల్లికి ఎరుకుంది. తన తల్లి గురించి తన తండ్రి గురించి మాట్లాడుతుంది కాబట్టి తనకి ప్రభుత్వంలో భాగస్వామ్యాలు. ఇప్పుడు అన్న ముఖ్యమంత్రి, ఆ క్యాబినెట్లో అక్క మంత్రిగా ఉన్నారు. సో పార్సల్ ఆఫ్ ద పార్ట్ కదా అక్క కూడా అది వస్తాయి కదా. అక్కను నువ్వేం తిట్టినా అన్న వాళ్ళ అమ్మకు కూడా వస్తాయి. కాబట్టి ఆ నేపథ్యంలోనే మేము మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది, మాట్లాడుతున్నాము. కాబట్టి
నీ యొక్క తాటాపు చక్కట్లో కానీ నీ బ్లాక్ మెయిల్లకు కానీ రేవంత్ అన్న భయపడ్డాడు కాదు, పక్క పాలమూరు బిడ్డ కింద గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాడు. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలా, పార్టీని ఎట్లా కాపాడుకోవాలా, ఎవరిని ఎట్లా చూసుకోవాలా హీ నో. కాబట్టి నువ్వు సమయంగా ఉండి ఓపికతో ఉండి నోరు కంట్రోల్లో పెట్టుకొని మంచిగా ఉంటే అందరం బాగుంటాం, అందులో నువ్వు ఉంటావు. అలా లేనట్లయితే ఆగమైపోతావు. సుష్మిత గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో భాగంగా మరొకటి తీసుకున్నారు మేడం. ఏంటి అని అంటే బీసీ కార్డు తీసుకున్నారు. ఏదైతే 1,00,000 ఇందిరం ఇల్లు అని ప్రచారానికి హైదరాబాద్ మహానగరంలో పెట్టినటువంటి ఆ ఫ్లెక్సీలలో బీసీ మంత్రి ఫోటో పెట్టలేదు. మంత్రి ఇన్ఛార్జ్, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు దీంట్లో బీసీ కార్డు కూడా తీసుకొచ్చి మాట్లాడారు. దీనికి అది స్టేట్ ప్రోగ్రామ్కి సంబంధించినప్పుడు నేషనల్ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. వాళ్ళు లాంచ్ చేసిన సందర్భంలో ఆటోమేటిక్గా మంత్రి గారిది ఆ ఇండ్లకు సంబంధించిన మంత్రి గారి పేర్లు ఉండొచ్చు. ఎక్కడైనా మిస్ అయ్యి ఒక్కొక్కసారి ఓవర్కమ్లో మిస్ అయితే మిస్ అయిపోవచ్చు. అదే ముఖ్యమంత్రి ప్రింట్ అయ్యారు, పొంగులేటి ప్రింట్ అయ్యారు, అది ప్రింట్ వేసేది ఎవరు? అధికారులు చేస్తారు. అధికారిక ప్రోగ్రామ్ కాబట్టి అధికారులు చూస్తారు, వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారిని నిందించడం అంటే ఇక ఆ అమ్మాయి పరిపక్వత ఏందో తెలుస్తుంది. ఓకే మేడం, ఫైనల్గా మీరు స్పందించి మళ్ళీ ప్రెస్ మీట్లు పెడితే కనుక ఖచ్చితంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టి ఒక్కొక్కరు భాగవతం చెప్తా అంటూ కూడా సుష్మిత గారు చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండే మమ్మల్ని అమ్మాయి రెచ్చగొడితే ఆ అమ్మాయికే నష్టం. అది రెచ్చగొట్టడంలో ఉపయోగం లేదు. ఇది కుటుంబం, ఫ్యామిలీ, సమస్యలు ఉంటాయి, పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలా. రచ్చకెక్కితే మాత్రం రొచ్చ అయిపోతావు చెల్లి అని చెప్తాను. ఓకే, ఫైనల్గా కొండ ఫ్యామిలీకి ఏం చెప్పదలుచుకున్నారు? మా అక్క మంచిది, మా అక్క యొక్క రాజకీయ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నా. నలుగురికి ఉపయోగపడేటువంటిది, వచ్చిన అవకాశాన్ని 10 మందికి ఇచ్చేటువంటి తత్వం ఉన్నటువంటి బోలా మనస్తత్వం ఆమెది. కాబట్టి సురేఖక్క యొక్క భవిష్యత్తు ఇలాంటి బిడ్డ రూపైన ఏదైనా ఇబ్బంది జరిగితే అది ఏదైనా అవుతుందేమని బాధపడుతున్నా. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే సురేఖక్క సుష్మని కంట్రోల్లో పెట్టి తనని కొంత పేషెన్స్గా ఉండమని, పిల్లలాగా ఉండమని చెప్పి ఇప్పుడే పెద్దదాని లెక్క ఆరితేరిన దాని లెక్క నోటుకొచ్చింది మాట్లాడితే ఇబ్బందుల పాలైతుంది. థ్యాంక్ యూ.